జహీరాబాద్ పార్లమెంటరీ పరిధిలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఎంపీ అభ్యర్థి గుర్రపు మచ్చెందర్ ఈరోజు ఉదయం నారాయణఖేడ్ పట్టణంలో తన నూతన పార్టీ ఆఫీస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆయన వెంట కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చింపినాక పడేయాలి కింద. గుర్రపు మచ్చెందర్ సార్ నాయకత్వం, గుర్రపు మచ్చెందర్ సార్ నాయకత్వం. సింహం గుర్తుకే, సింహం గుర్తుకే. మీడియా మిత్రులందరికీ, జర్నలిస్ట్ సోదరులందరికీ నా నమస్కారములు. ఈరోజు చాలా మంచి రోజు. ఈరోజు మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ యొక్క నారాయణఖేడ్ పార్టీ ఆఫీస్ని ఈరోజు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన నా మిత్రులు, నా స్నేహితులు, నా శ్రేయబులాస్ అందరికీ కూడా నా నమస్కారములు. మీకు తెలుసు, ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తుంది. జహీరాబాద్ పార్లమెంట్కి నేను మంగళవారం రోజు 23వ రోజు నేను నామినేషన్ వేయబోతున్నాను. సో ఎందుకు నేను జహీరాబాద్ పార్లమెంట్కి పోటీ చేస్తున్నానంటే, మీకు తెలుసు, మన ఎంపీలు ఎవరైనా ఎంపీగా పోటీ చేయాలి అంటే బడా పారిశ్రామికవేత్తలకే సాధ్యం. అలాంటి పరిస్థితి ఉంది దేశంలో. ఓన్లీ వందల కోట్ల, వేల కోట్ల ఆస్తులున్న వాళ్ళు మాత్రమే పార్లమెంటు మెట్లు ఎక్కగలుగుతున్నారు తప్ప ఒక సామాన్యుడు నిజంగా ప్రజలకు సేవ చేయాలన్న తపన ఉన్న ఎవరు కూడా ఎంపీగా పోటీ చేసి గెలిచే పరిస్థితి ప్రస్తుత కాలంలో లేదు. ఇంకా రాను రాను కూడా ఇంకా ఇప్పుడు 1000 కోట్లు ఉన్న వాళ్ళు ఎక్కుతున్నారు. రేపు 10,000 కోట్లు ఉంటే గానీ పార్లమెంటు మెట్లు ఎక్కని పరిస్థితి, దాపురించే పరిస్థితి ఉంది మన భారతదేశంలో. ఇది గమనించే నేను ఒక చదువుకున్న విద్యావేత్తగా నేను కొంతకాలం అమెరికాలో ఉండి నేను ఇక్కడ ఉన్న ప్రజల బాధలు చూసి నేను తిరిగి రావడం జరిగింది. ప్రస్తుతం జహీరాబాద్ పార్లమెంట్కి నేను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా నేను పోటీ చేయబోతున్నాను. ఇక్కడ ప్రస్తుతం జహీరాబాద్ పార్లమెంట్ చాలా మిగతా పార్లమెంట్ నియోజకవర్గాలతో పోల్చి చూస్తే చాలా వెనుకబడి ఉంది. ఇక్కడ విపరీతమైన నిరుద్యోగం ఉంది. ఇక్కడ మౌలిక వసతులు చాలా దారుణంగా ఉన్నాయి. ఏ నాయకుడైనా, ఏ ఎంపీ అయినా ఓన్లీ ఎలక్షన్ టైంలోనే భారీగా ఖర్చు పెట్టి ప్రచారం చేసి గెలిచి మళ్ళీ 5 సంవత్సరాలు ముఖం చాటేస్తున్నారు. ఏ సమస్యను కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు. వాళ్ళని కలవాలన్నా కూడా వాళ్ళ పిఏకి 10 సార్లు మొరబెట్టుకుంటే కానీ వాళ్ళ అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి ఉంది. అంతేకాకుండా మన ఎంపీలు ఎవరైనా కూడా, ఇదివరకు గెలిచిన ఎంపీలు ఎప్పుడు కూడా దేశ సమస్యల మీద వాళ్ళు ఏనాడు మాట్లాడడం లేదు. పార్లమెంట్లో వాళ్ళు మాట్లాడింది చాలా అరదు. అది కూడా మాట్లాడింది కూడా ఏదో స్క్రిప్ట్ రాస్తే ఏదో చదివి కిందికి తల వంచి మాట్లాడే ఎంపీలు ఉన్నారు తప్ప ఆ బిల్లు పైన కానీ, ఆ చట్టం పైన కానీ లోతుగా అధ్యయనం చేసి మేధావులతో చర్చించి దాని లోటుపాట్లను పార్లమెంట్లో మాట్లాడే పరిస్థితి లేదు. అలాంటి వ్యక్తులకు మనం ఓటు వేసి పార్లమెంటుకు పంపించడం వలన ఎలాంటి ఉపయోగం ప్రజలకు ఉండడం లేదు, దేశానికి కూడా ఉండడం లేదు. స్వతంత్ర అభ్యర్థిగా ఉండి ఇప్పుడు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా ప్రజల ముందుకెళ్ళి నేను పోటీ చేయబోతున్నాను. ప్రజలు నన్ను ఆశీర్వదించి నా సింహం గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపిస్తే నేను ఇక్కడ నిరుద్యోగ యువతకి ఎన్నో రకాల పరిశ్రమలు తీసుకొస్తాను, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు తీసుకొస్తాను. అంతేకాకుండా ఎన్నో రకాల వివిధ పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు భారీ ఎత్తున నేను గ్రామాన నేను నెలకొల్పి అందరి గ్రామీణ మహిళలకు కూడా నేను ఉపాధి అవకాశాలు కలగజేయడానికి నా మొదటి ప్రాధాన్యతగా నేను కృషి చేస్తాను. అంతేకాకుండా ఇది వెనుకబడిన ప్రాంతంకి కొన్ని నిధులు ఎక్కువ ఇవ్వాల్సిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఈ సమస్యలన్నీ నేను ప్రధానమంత్రి దృష్టికి కానీ, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి భారీ ఎత్తున నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఒక జహీరాబాద్ పార్లమెంట్ ని ఒక అద్దంలా తయారు చేయాలన్న సంకల్పంతోనే నేను ఈ రాజకీయంలోకి వచ్చాను. తప్పకుండా వీలన్నన్ని నిధులు తీసుకొచ్చి
అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఇక్కడ కలుగజేయడం జరుగుతుంది. మీరు గమనిస్తే వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఎన్నో రావాల్సింది ఉంది. ఒక్క కోల్డ్ స్టోరేజ్ కూడా మన ప్రాంతంలో కనపడడం లేదు. దాని వలన రైతులు పంట పండించి కూడా దాన్ని స్టోర్ చేసుకోలేక చాలా నష్టపోతున్నారు. అలా దళారీ వ్యవస్థ కూడా చాలా ఎక్కువగా ఉంది. దాని వలన సరైన మద్దతు ధర మన రైతులకు దొరకడం లేదు. దాని మీద కూడా నేను పోరాటం చేస్తాను. అంతేకాకుండా చాలా రకాల కల్తీ విత్తనాలు కానీ, కల్తీ మందులు కానీ, కల్తీ పాలు కానీ, కల్తీ ఆహార పదార్థాల మీద కూడా మనం యుద్ధం చేసి ఆ సమస్యను కూడా పరిష్కారం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ సమస్యల మీద కూడా నేను నా శాయశక్తుల కృషి చేస్తాను. అంతేకాకుండా ఈ జైరాబాద్ పార్లమెంట్ లో కొన్ని ప్రాంతాలలో నీటి సమస్య చాలా ఇప్పటికీ కూడా అది ఎన్నో ఏళ్ల నుంచి మనం చూస్తా ఉన్నా నీటి సమస్య తీరడం లేదు. సాగునీటి సమస్యలో చాలా సమస్యలు ఉన్నాయి. తాగునీటి సమస్యలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ కూడా నేను కావాల్సిన నిధులు తీసుకొచ్చి ఈ సమస్యలన్నీ తీరుస్తానని కూడా నేను చెప్పగలుగుతున్నాను. అంతేకాకుండా పార్లమెంట్ లో మన కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 9346351646 రెండో నంబర్ 9346001264 9346001264 మూడో నంబర్ 9030599439 9030599439. అంతేకాకుండా ఒక ఈమెయిల్ ఐడి కూడా ఉంది, ZHB లోక్సభ LOKSABHA ZHB loksabha@gmail.com కి కూడా మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న మెంబర్స్ మెయిల్ చేయొచ్చు. నేను వాళ్ళని సంప్రదించి మెంబర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా గుర్రపు మచ్చందర్ ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, గుర్రపు మచ్చందర్ అని ఫేస్బుక్లో కూడా ఉంటుంది. దాని ద్వారా కూడా నన్ను కాంటాక్ట్ కావచ్చు. ఒక టీం ఉంది, ఆ టీం వాళ్ళు చూసుకుంటున్నారు. తప్పకుండా మీకు రిప్లై ఇవ్వడం మెంబర్షిప్ ఇవ్వడం జరుగుతుంది.